ఎస్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలాగుందో మనం చూద్దాం. మకర రాశి. మనకి మకర రాశి వారు అందరికీ కూడా మనకి పంచమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం అంతా కూడా కంప్లీట్ అయ్యి మే 30 తర్వాత 2025 సంవత్సరం 6వ ఇంట్లోకి రావడం జరుగుతుంది. దానివల్ల మీరంతా కూడా ఏలినాటి శని ప్రభావం నుంచి మీరు మార్చి 29, 2025 సంవత్సరం నుంచి విముక్తులైపోయారు. కాబట్టి మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలన్నీ కూడా పెరుగుతాయి. గురుగ్రహం వల్ల ప్రభావం వలన మీరు చక్కగా శత్రువులు కూడా మీకు మిత్రులు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఎవరైతే కొన్ని మంత్ర విద్యలు, అకల్ట్ సైన్సెస్, మిస్టిక్ సైన్సెస్ నేర్చుకోవాలని తాతహలాడుతూ ఉంటారు, మరి ఉపాసన ఏం చేస్తామండి, చేతబడులు నేర్చుకుంటామండి, కర్ణపిశాచి విద్యలు నేర్చుకుంటామండి అని ఆరాటపడేటటువంటి వాళ్ళంతా కూడా ఈ మకర రాశి వాళ్ళకి మంచి అవకాశాలు అనేటటువంటి ఈ సంవత్సరం వస్తాయి. కాబట్టి ఇటువంటి అష్టమ కేతుగ్రహ ప్రభావం వల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా ఉండకండి. శుభ్రంగా మీరు 10 మంది గ్రూపుతో మీరు గడుపుతూ ఉండండి. ఆ విధంగా ఈ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొన్నారు, గతంలో కొన్నటువంటి వాళ్ళకి అన్నింటికి కూడా ఈఎంఐలు కడుతున్నారు. మీరు లాస్ట్ ఇయర్ అయితే ఏకంగా 2 సంవత్సరాల నుంచి మీరు మామగారులకు ఇస్తున్నారు చక్కగా డబ్బులు, ఇవ్వలేదని చెప్పేసి పెళ్ళాన్ని చితకబాదేస్తున్నారు. మరి కోర్టుల్లో కేసులు వేశారు. ఇవన్నీ కూడా మానేసుకోండి. ఈ మానుకోవడం వల్ల 2025 సంవత్సరంలో మరి వృత్తికి సంబంధించినటువంటి కేసుల్లో ఈ యొక్క మకర రాశి వారికి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. వైవాహిక సంబంధాలకు సంబంధించిన కేసుల్లో మీరు ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే, ఏలినాటి శని అయిపోయింది కాబట్టి ఇక మనకి అష్టమ కేతు పట్టు కూర్చున్నాడు కాబట్టి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలబల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ అన్ని మంటి కలటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.